ఇవాళ చిక్కుడుకాయ కర్రీ వండుతున్నానండి. చిక్కుడుకాయలు ఉడకబెట్టేసి ఇక్కడ పెట్టుకున్నాను. చపాతీ పిండి కలిపి అట్టి పెట్టుకున్నాను. ఇది బీట్రూట్ను క్యారెట్ పేస్ట్ ఈ రెండు మిక్సీ పెట్టి దీంట్లో కలిపాను. ఇది చపాతీ చేసుకుని ఇవాళ చిక్కుడుకాయ కర్రీ. ఆ కర్రీ అయిన తర్వాత చపాతీ చేసుకుంటాను. దీన్ని నానాలని కొద్దిగా అలా పెట్టాను కలిపేసి. ఇదిగోండి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. దీన్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొద్దున్న కర్రీకని మిక్సీ పెట్టాను. అది కొద్దిగా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను. చిక్కుడుకాయ ముక్కలు వేసుకున్నాను. అది కొంచెం మగ్గనివ్వాలి. నేనైతే మిల్ మేకర్లు కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఈ నానబెట్టిన తర్వాత మళ్ళీ మిర్చి, సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ వేసుకున్నానండి. దీన్ని కొంచెం బాగా కలిపి మగ్గబెట్టాలి. తర్వాత నేను మిల్ మేకర్లు అయితే ఇందులో నానబెట్టుకున్నా వేడి నీళ్ళు. ఇది కొంచెం అయిన తర్వాత అందులో పిండి వేసుకుంటాను. కొద్దిగా నానాలి. మిల్ మేకర్లు కూడా వేసేసుకున్నాను. దీన్ని కొంచెం అడిగి కలుపుకుని ఇది బాగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇదిగోండి వాటర్ అయితే పోసేస్తాను. వాటర్ పోసుకున్న తర్వాత ఇది బాగా ఉడకాలి దగ్గరికి అయ్యే వరకు. దీన్ని మూత పెట్టుకుని బాగా ఉడికించుకున్నాను. కొత్తిమీర అయితే వేయలేదు, అయిపోయిందని కొత్తిమీర ఇంత మట్టికి వేసాను. ఇవాళ మా పాప ఇంటి దగ్గరే ఉంది. మా పాపకి నాకు చపాతి. మా వారైతే బయటికి వెళ్ళారు. ఇద్దరి కోసమని ఈ కర్రీ వండుతున్నాను. మూత అయితే పెట్టేసుకున్నాం. ఇది బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత లాస్ట్లో చూపిస్తాను. ఇది కొంచెం ఇంకా ఎగరాలండి.